శాకాంబరీదేవి జన్మదినమైన పుష్య పూర్ణిమ శాకాంబరి పూర్ణిమగా దేవి భాగవత పురాణంలో చెప్పబడింది. శాక అనగా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు. అంబరి అనగా ప్రసాదించునది, ధరించునది. శాకాంబరి పౌష్టిక ఆహారాన్ని ప్రసాదించే దేవత, ఆరోగ్యాన్ని, ఆయుష్యుని అనుగ్రహించే తల్లి. శాకాంబరి నవరాత్రుల ఆఖరి రోజు పుష్య పూర్ణిమ శాకాంబరి జయంతిగా మనం జరుపుకుంటున్నాం. శాకాంబరి అవతారాన్ని దేవి భాగవతంలో ఈ విధంగా తెలియజెప్పారు. దుర్గముడనే రాక్షసుడు భయంకర కరువు కాటకాలను కల్పించి భూలోకవాసులని పీడించసాగాడు. ప్రజలు ఆకలి దప్పులతో అల్లల్లాడిపోతున్నారు. దుర్గముడు వేదాలను అపహరించి శాస్త్ర ప్రమాణాలు కూడా లేకుండా చేశాడు. ప్రజలు దేవి భగవతికి మొరపెట్టుకున్నారు. తన భక్తులపై దయతలిచి దేవి భగవతి శాకాంబరి అవతారం దాల్చి తన శరీరం నుండి కూరలు, పళ్ళు, ఆకుకూరలు పుట్టించి ప్రజల ఆకలి దప్పుల్ని తీర్చింది. దుర్గముడిని శిక్షించి భూమిలో సాత్వికులను రక్షించింది. ప్రకృతిలో పౌష్టికతని తిరిగి నింపి మంచి పంటలు ప్రసాదించమని, రైతులకు రక్షణనిచ్చి ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేటట్టు చేయమని, కరువు కాటకాలు లేకుండా ప్రజల ఆకలి దప్పులు తీర్చి పౌష్టికాహారాన్ని ప్రసాదించమని ప్రజలు ఆ దేవిని కోరుకుంటూ శాకాంబరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు దేవికి సమర్పించి తమ కుటుంబాలని, బంధుమిత్రులని, భూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కటాక్షించమని, కాపాడమని ప్రార్థిస్తున్నారు. ప్రజలకు ఆహారాన్ని ఇచ్చి పెంచి పోషించిన దేవతకి కృతజ్ఞతలు చెప్తున్నారు. శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ శారదాపీఠం భాగ్యనగర్ శంకరమఠంలో శృంగేరి జగద్గురువుల ఆధ్వర్యంలో పలు సంవత్సరాలుగా ఈ పుష్య పౌర్ణిమ రోజున అమ్మవారిని పూలతో, పళ్లతో, ఆకుకూరలతో, కూరగాయలతో అలంకరించి పూజలు జరిపిస్తున్నారు. భక్తులు శాకాంబరికి కృతజ్ఞతలు చెబుతూ ప్రజలకి ఆకలి దప్పులు లేకుండా ఆహారం సమృద్ధిగా లభించేలా చూడమని, ప్రకృతి ఒడిలో పౌష్టికతను తిరిగి నింపి పండే పంటలు ఆరోగ్యకరంగా ఉండేలా చూడమని కోరుకుంటూ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ సన్నిధానం, జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి మార్గదర్శనంలో అమ్మవారి కరుణా కటాక్షాలకు ప్రాప్తులవుతున్నారు.